ఆ జిల్లాలో మాజీలను కేసులు వెంటాడుతున్నాయి. ఏకంగా ముగ్గురు మాజీ మంత్రులు, ఓ మాజీ ఎమ్మెల్యే వివిధ కేసుల్లో నిందితులుగా మారారు. ఓ మాజీ మంత్రి ఇప్పటికే జైల్లో రిమాండ్లో ఉండగా మిగిలిన వారిని పోలీసులు అరెస్ట్ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో ఆ జిల్లాలో వైసీపీకి గడ్డుకాలం ఎదురవుతోంది. కష్టకాలంలో నేతల పక్కన నిలవాల్సిన అధినాయకుడు తనకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకీ ఏదా జిల్లా, ఎవరా మాజీలు? కడప తర్వాత వైసీపీకి గట్టి బలమున్న జిల్లా నెల్లూరు. జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి వైసీపీని స్థాపించినప్పుడు ఆయన వెంట తొలుత నడిచిన వారిలో నెల్లూరు నేతలు కీలకం. ఉప ఎన్నికల్లోనూ ఈ జిల్లాకు చెందిన నాయకులు ఎంపీగా, ఎమ్మెల్యేలుగా గెలిచి పార్టీకి బలమిచ్చారు. అందుకే నెల్లూరులో వైసీపీకి పటిష్టమైన కేడర్ ఏర్పడింది. నాయకులు మారినా కేడర్ మాత్రం అదేలా కొనసాగుతుంది. అయితే ఇప్పుడు పార్టీకి నెల్లూరు జిల్లాలో కష్టకాలం మొదలైంది. ముఖ్యంగా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కేసుల్లో ఇరుక్కుపోతున్నారు. ఇప్పటి వరకు 4 కీలక నాయకులపై కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లా వైసీపీలో ఆందోళన మొదలైంది. పొదలకూరు మండలంలోని తాటిపర్తి వద్ద ఉన్న రుస్తు మైన్స్ నుంచి వైట్ క్వార్జ్ను అక్రమంగా తరలించారనే ఆరోపణలపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. అప్పటి నుంచి ఆయనపై వరుస కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు ఆయనపై 8 కేసులు నమోదయ్యాయి. కొన్ని కేసుల్లో బెయిల్ వచ్చినా మిగిలిన వాటిలో ఆయన రిమాండ్లోనే ఉన్నారు. ఇటీవల భూ సర్వే రికార్డుల తారుమారు కేసులో కోర్టు మరో 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ వ్యవహారంలో మరో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్పై కూడా కేసు నమోదైంది. నెల్లూరు జిల్లా నుంచి అక్రమంగా వైట్ క్వార్జ్ తరలించారన్న ఆరోపణలు అనిల్ కుమార్పై వచ్చాయి. అనిల్కు అత్యంత సమీపంగా ఉన్న బిరదవోలు శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి విచారించగా ఆయన అనిల్ పాత్రను వివరంగా వెల్లడించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై మాజీ మంత్రి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై కూడా కేసులు నమోదయ్యాయి. ఇందులో ప్రసన్నతో పాటు అనిల్ కుమార్ యాదవ్ పేర్లు కూడా ఉన్నాయి. ఈ కేసుల్లో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేస్తారన్న ప్రచారం నెల్లూరు రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఇప్పటికే ప్రసన్నకుమార్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. ఇక కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డిపై కూడా 2-3 కేసులున్నాయి. ముఖ్యంగా ఎన్నికల సమయంలో తాడేపల్లి ప్యాలెస్ నుంచి భారీగా వచ్చిన మద్యం కుంభకోణానికి సంబంధించిన డబ్బు ప్రతాప్ రెడ్డికి చేరిందని సిట్ అధికారులు తేల్చారు. ఈ వ్యవహారంలో ఆయన అరెస్ట్ అవుతారన్న ఊహాగానాలు ఉన్నాయి. ఇక వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ అయిన చిత్తూరు నేత మిథున్ రెడ్డిని కూడా ఇటీవల పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వైసీపీకి కీలకమైన నెల్లూరు జిల్లాలో ఇటీవలి పరిణామాలు పార్టీ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి జైలుకు వెళ్లిన తర్వాత 3 నెలల పాటు అధికారికంగా కాకపోయినా పార్టీ జిల్లా బాధ్యతలు ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి చూశారు. తాజాగా ఆయనను జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా పార్టీ నియమించింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా జగన్ పర్యటనలు కొనసాగుతున్న నెల్లూరు జిల్లాకు మాత్రం ఆయన రాకపోవడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. కాకాని, ప్రసన్నకుమార్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్పై కేసులు నమోదై వారు ఇబ్బందుల్లో ఉన్న పార్టీ అధినేత జగన్ ఆ ప్రాంతానికి రాకపోవడం శ్రేణుల్లో అసంతృప్తి కలిగిస్తోంది. ఒకవైపు జగన్ నెల్లూరుకు వస్తారన్న ప్రచారం జరిగినా హెలిప్యాడ్కు అనుమతులు లేవన్న కారణంతో పర్యటన వాయిదా పడింది. అప్పటి నుంచి నెల రోజులు గడిచినా ఆయన పర్యటనపై ఎలాంటి స్పష్టత లేదు. అటువంటి సమయంలో పార్టీకి అత్యంత కీలకంగా ఉన్న నేతలకు అండగా నిలబడాల్సిన అవసరం ఉన్నా జగన్ కేవలం ఫోన్లో పరామర్శించడానికే పరిమితమవడంతో జిల్లా వైసీపీ కార్యకర్తలు తీవ్ర అసహనంతో ఉన్నారు.
ప్రస్తుతం నెల్లూరు జిల్లా జైల్లో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి రిమాండ్లో ఉన్నారు. ఇక తదుపరి అరెస్ట్ అయ్యే వ్యక్తిగా అనిల్ కుమార్ యాదవ్ పేరు బలంగా వినిపిస్తోంది. అలాగే ప్రసన్నకుమార్ రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి లాంటి నేతల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. ఇప్పటికే వైసీపీకి చెందిన ద్వితీయ, తృతీయ స్థాయి నేతలపై కూడా కేసులు నమోదయ్యాయి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో వీరందరిపై విచారణలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితులు నెల్లూరు వైసీపీలో ఆందోళన కలిగిస్తున్నాయి. ఇక ఉమ్మడి జిల్లాను సమర్థంగా నడిపించే నాయకుడు కనిపించకపోవడం కూడా సమస్యగా మారింది. పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ప్రస్తుతం జిల్లా బాధ్యతలు చూస్తున్నప్పటికీ ఆయన సిటీ నియోజకవర్గంపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. అలాగే ఈ సంక్షోభ సమయంలో సీనియర్ నేతలు పెద్దగా స్పందించకపోవడం పార్టీకి మైనస్గా మారింది. ఇప్పటి వరకు పదవుల్లో ఉన్నప్పుడు చురుగ్గా కనిపించిన నాయకులు ఇప్పుడు పరిస్థితి కఠినంగా ఉండడంతో పక్కకు తప్పుకుంటున్నారన్న అభిప్రాయం ఉంది. జిల్లాలో ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, ఆనం విజయ్ కుమార్ రెడ్డి, కిలివేటి సంజీవయ్య, ఎమ్మెల్సీ మేరిక మురళి మాత్రమే యాక్టివ్గా కనిపిస్తున్నారు. మిగిలిన నాయకులు మాత్రం పెద్దగా స్పందించడం లేదని చెబుతున్నారు. ఈ క్రమంలో నెల్లూరు జిల్లాలో వైసీపీ భవిష్యత్తు ఏంటి అన్నది కాలమే తేల్చాలి.